సార్ రామదాసు మా పెదనాన్న వల్ల కొడుకు సార్. నాకు కొడుకే అవుతాడు, కవిత కోడలు అవుతుంది సార్. ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు. ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక బాబు పుట్టింది సార్. రామదాస్ కూడా చాలా ప్రేమగా చూసుకునేది సార్. ఆమె కవిత కూడా చాలా ప్రేమగా చూసుకునేది. ఇద్దరు భార్యాభర్తలు బాగానే ప్రేమగా ఉండేది సార్. కామన్గా గొడవలు పడుతుర్రు అని చెప్పేసి మేము చాలాసార్లు మేము పట్టించుకున్నాం. మేము మా ఇంటి దిక్కు వస్తే అక్కడ పడుకోబెట్టినాం, దీనికి దూరంగా చేసినాం. చాలాసార్లు మేము కూడా బెదిరించి మా వాళ్ళు తోడు మా అన్న వాళ్ళు కొట్టడం జరిగింది, అంతా జరిగింది. అలా తమ్ముడు కూడా ఇట్లా గొడవలు చేస్తే చేయకన్నా సంసారం ఆగమవుతుంది, నా పరువు పోతుంది నలుగురిలో అని చెప్పేసి మా కోడలు హైదరాబాద్కి వెళ్ళిపోతే కూడా తమ్ముడు ఆటో నడుపుతుంటారు సార్ సిటీలో. పట్టుకొచ్చి ఇద్దరిని కలిపి మంచిగా ఉండుర్రి, మీరు నా పేరు చెడ్డ పేరు దేకండి అని చెప్పేసి వాళ్ళను ఒక దగ్గర చేసింది సార్. ఇట్లా కామన్గా గొడవ పడేది కానీ ఇట్లా చంపుకునేంత అయితే ఏం లేకుండే సార్. మరి వీనికి ఏమైందో ఒక్కడైతే చంపేంత ధైర్యం లేదు సార్. వానికి పిల్లలంటే చాలా ఇష్టము. ఆమె కూడా కొడతాడు తిడతాడు కానీ మళ్ళీ దగ్గర చేస్తాడు ప్రేమతోటి. ఇక తాగిన మైకంలో ఆయనే చంపిండని అనుమానం అంటే అనేది సార్. వాడు నోటిగుండా అనేది చంపేస్తా, నిన్ను బతకనియను. ఇంట్లో అనుమానం ఎట్లొచ్చిందంటే పేద ఇల్లు, పూట కూలి చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఈమె కూలికి పోతే నువ్వు కూలికి ఎందుకు పోయినావు, ఎవరెంబడి పోయినావు, అలాంటివి కూడా చిన్న అనుమానం పడేది. మేము చెప్పేది, అరే బయటికి ఆడవాళ్ళు మగవాళ్ళు జాబులు చేస్తారు, కూలి పనులు చేస్తారు, తప్పేముంది. ఆమె వెళ్ళకపోతే నీకు ఎట్లా తిండి దొరకదు, నువ్వు పని చేయవు, ఆమె పని చేయకపోతే పిల్లలు ఎట్లా తాగుతారు అని చెప్పేసి ఎట్లా బతికిస్తారని చెప్పేస్తే లేదు నేను బతికిస్తా పంపిస్తా అని చెప్పేది. అయినా కాట మిల్లు పోకుండా వారం రోజులు తాగి పండేది, వారం రోజులు మిల్లుకు పోయేది. జీతం పడ్డప్పుడల్లా తాగుడు. నువ్వు ఏమన్నా చెయ్యి, కాటన్ మిల్లో పనిచేసేది. నెలకు 11,000 12,000 వస్తాయి కంటిన్యూగా చేస్తే. ఇంట్లో ఏమి ఇవ్వకపోయేది, తాగేది. కాకపోతే వీడు జీతం పడ్డప్పుడు ఏం చేసేదంటే మా కోడలే మన దగ్గర తాగిన మత్తులో ఉంటాడు కదా, పైసలు గుంజుకొని చేసి పిల్లల్ని ఏదో సాద్దామని చెప్పేసి అనేది. ఇంట్లో వెళ్ళకపోతే మా ఇంట్లో వచ్చి కూడా నిర్మోహమాటంగా అడిగేది సార్. పిల్లలకు ఇది లేదు అది లేదు అని చెప్పేసి నిర్మోహం ఆడేది. అన్ని తిట్టి మా ఇంట్లో ఒక కూతురులాగా వచ్చి కాబట్టి ఏమంటే అది తినేది సార్. 24 గంటలు మా ఇంట్లోనే తిరిగేది. మంచి అమ్మాయి. ఇంత పిల్లల్ని వీడు చచ్చిపోయినా బాగుంటుండే కానీ ఆమె మాత్రం సాగపోయేది ఉండే సార్. ఇంత దారుణం చేస్తాడు మేము కళలో కూడా అనుకోలేదు సార్. ముగ్గురు సార్ నేను చెప్తానండి. పెద్ద పాప ఏమో చదవకపోతే డ్రాప్ అవుట్ అయ్యి వీళ్ళు ఇట్లా చేస్తుర్రు, ఏమన్నా చనిపోతారేమని చెప్పేసి వీళ్ళ దగ్గరనే ఉండి చూసుకునేది సార్. ఆ రోజు గొడవ ఏం చేసిందంటే వాళ్ళ తాతోళ్ళ ఇంటికాడ ఇంకో పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, వాళ్ళ దగ్గర పడుకుంది భయపడి. చిన్నపిల్లలు కూడా మా వదినోళ్ళ ఇంటికి పోయి భయపడి పడుకుంటే మా కోడలు వచ్చేసి తీసుకుపోయి పడుకోబెట్టిందంట. వెళ్ళిపోయారు. గొడవ పడితే వీడు మీ డాడీ పడుకున్నాడు, ఇంకేం గొడవ లేదు రండి అని చెప్పేసి తోలుకుపోయి పడుకోబెట్టింది. పడుకోబెట్టి ఇంట్లో లోపల గిల్లెం లేదు. మరి వీడు లోపల గిల్లెం వేసుకుంటే వాడు ఒక్కడే దాడి చేస్తే వీడు తలుపు తీసుకొని బయటకు ఉరికొచ్చేటోళ్ళు. కానీ నా అనుమానం ఏంటంటే బయట గెడేసిర్రు, లోపల దాడి జరిగిందనే అనుమానం ఉంది. వీడు ఒక్కడైతే చేయలేదు, వీని వెనకాల ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది కూడా విచారణలో తేలాలే. ఒక పాప చావు బతుకులో ఉంది సార్, ఆమె బతుకుదని కూడా గ్యారెంటీ లేదు. ఆ ఫోటోలు, ఆ దాడి జరిగిన ఫోటోలు చూస్తే వీడు కోపం ఉంటే భార్యను చంపేటోడు కానీ చిన్నపిల్లలను చంపేటోడు అయితే కాడు. మరి ఎందుకు జరిగింది, ఎవరెవరు ఉన్నారు దీని ఎంబడి, ఈమెను ఇంకేమన్నా చేసిర్రా అనే అనుమానం కూడా ఉంది. కాకపోతే ఇవన్నీ విచారణలో చేసి వాళ్ళను సరే సార్ మనకి ఇప్పుడు ఉన్న చట్టంలో ఉరిశిక్ష అయితే లేదు, వాని జీవిత కారాగార శిక్ష చేయాలి వాళ్ళని, లేదా ఎన్కౌంటర్ అన్న చేయాలి. అదే పని చేయాలి సార్. ఇలాంటివి మా తండ అంటే పులిగోనిపల్లి తండ అంటే ఆమన్గల్ వాళ్ళకే తెలియదు. అలాంటి ఊరు పేరు ఈరోజు 2 రాష్ట్రాల్లో మారిమోగిపోయింది వీళ్ళు చేయడం వల్ల. ఇలాంటి ఇంకోటి సార్, ఊర్లో కూడా పిల్లలు చాలామంది తాగుడుకు మత్తుకు బానిసై అడ్డగోలుగా తిరుగుతుర్రు. అలాంటి వాళ్ళని కూడా కొంచెం పట్టించుకొని చర్యలు తీసుకుంటే కూడా అదే రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. పిల్లలు నైట్ అయినా కానీ తిరుగుతూ ఉంటారు, పడుకోరు. అలాంటి వాళ్ళని కూడా పెట్రోలింగ్ చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని కూడా కఠిన శిక్ష విధిస్తే ఒకరికి శిక్ష పడితే ఇంకొకటి భయపడతాడు సార్. అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా సార్ మీడియా మిత్రులకు అందరికీ. అయితే వాడు అప్పుడప్పుడు గొడవ పడుతుంటాడు కానీ ఇట్లా చేస్తాడని మాకు తెలియదు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ పడతాడు, మా ఇంటికి వస్తాడు. మేము కొడుకు కదా, మా దిక్కు వస్తాడు. కొడుక ఈడ గొడవడి మా దిక్కు వస్తే మాకు గిలగిస్తాడు.
మీకు కొడతా మీకు చంపుతా మిమ్మల్ని బెదిరిస్తాడు. మమ్మల్ని బెదిరిస్తా. అరే అలాంటివి ఎందుకు చేస్తున్నావురా, మంచిగా బతుకు, మంచిగా ఉండు, తాగకు, తాగిన వాళ్ళు ఎమ్మడి తిరగకు, నువ్వు నలుగురు పిల్లలు ఉండరు, మంచిగా చూసుకో అంటే మీరు చెప్తారా నాకు నేను తాగొద్దా, ఎందుకు తాగొద్దా అని అంటాడు. నువ్వు తెచ్చింది నువ్వు ఒక 10 రోజులు చేస్తావు, 10 రోజులు తాగుతావు, మరి ఇంట్లో ఎవరు ఏం తింటారు, ఏం చేస్తారు? ఆ పిల్లలు ఉండరు, చిన్న చిన్న పిల్లలు అంటే మళ్ళీ వర్షాన్ని వేసిర్రు. మా తమ్ముడు ఆడు ఇద్దరు, ఒక తానే పొలం ఉంది, వర్షాన్ని వేస్తే నిన్నమన్న వారం రోజుల కింద అంటుండు. ఆయన పక్కలో కూర్చొని కొడుక నిన్ను చంపుతా, నా వర్షానికి నీళ్ళు పెట్టు, ఆయనతో కొట్లాట పెట్టుకొని నా దగ్గర వచ్చి కూర్చున్నాడు. వాళ్ళకు 3 ఎకరాలు ఉంటుంది, 2 అన్నదమ్ములు, మళ్ళా మా అన్నకి 2 కొడుకులు, వాళ్ళకు భాగం పోతుంది, మా తమ్మునికి భాగం ఉంటుంది, 30 గుంటలు వస్తుంది వాళ్ళకు. అంతే ఉంది. నిన్న 2 పిల్లల పేరు మీద 15 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించినాం, ఛానల్ కట్టి వచ్చినాం, వాళ్ళ పేరు మీద ఇచ్చినాం, ఎవరి భాగం వాళ్ళకి చేపిస్తామని చేసేసినాం. నిన్న పంచాయతీ అయిపోయింది, పోస్ట్ మాస్ అయిపోయింది, తెచ్చినాం, కాలబెట్టినాం. పిల్లాడిని చింత పిల్లాడు తాత తాత అనుకుంటా ఎప్పుడు మా చుట్టూ తిరుగుతాడు. అంతే. అంటే ఇప్పుడు ఆయనకు భార్య అన్న పిల్లలన్న తాగిన తర్వాత దగ్గర తీసుకుంటాడు, బాగానే ఉంటాడని చెప్తున్నారు. ప్రేమ అంటే మత్తు లేనప్పుడు మంచిగా చూస్తాడు, తాగి వచ్చినప్పుడు ఎప్పుడు అనేది అప్పుడప్పుడు అనేది కైతా నిన్ను చంపుతా, పిల్లాన్ని చంపుతా, నిన్ను చంపుతా, తాగి వచ్చినప్పుడు ఎన్నోసార్లు చెప్పిండు సార్. ఒక్కసారి కాదు, ఒక కథ కాదు, 24 గంటలు అంటే 2 రోజులు ఊకే మంచిగా ఉంటాడు, 3వ రోజు మళ్ళీ అదే పని. ఎంత కొట్టినా 3-4 సార్లు కొట్టినాం సార్, నువ్వు ఇట్లా చేయకురా అంటే కొట్టే కూడా అంగి ఇప్పేస్తాడు, పాయింట్ ఇప్పేస్తాడు, బరిబత్తలా తిరుగుతాడు మా ఇల్లు చుట్టూ. ఏం చేస్తారు చేసుకోరి, ఏం చేస్తారు చేసుకోరి, ఎంత కొట్టినా కానీ అదే బుద్ధి సార్. కొట్టి కొట్టి మాకే ఇగో యాస్టకు వచ్చింది, వీనికి ఎంత కొట్టినా ఇక లాభం లేదు, వీడు ఇంతే, ఇక అన్న వీడు ఇంతే, వీడు మారడు, మన ఇక మారడని అన్న తమ్ముడు అంటాడు, అన్న అంటాడు, అందరు అన్నారు. ఎన్ని కొట్టినా వానికి దెబ్బలు తలగవు, ఎన్ని బుద్ధి పెట్టినా బుద్ధి రాలే, ఇక గింతే అని వదిలేసినాం సార్. ఇక మేము కూడా అంతగా పట్టించుకోలే వానికి. సైలెంట్ ఉంటాం, మళ్ళీ అనుకోలేదు సార్. తాగి వస్తాడు, మాకు సాయంత్రం గొడవ పడతాడు, మళ్ళీ పొద్దుగాలు వచ్చి మాకే పలకరిస్తాడు. నువ్వు రాత్రి ఇట్లా చేసినావు అంటే నేను ఏం చేసినా, తాను తిట్టినా, నేను తాగి ఉన్నా అట్లా అంటాడు. కానీ నన్ను కొడతారా చంపుతారా చంపురా అంటారు. నీకే మేము ఎందుకు చంపుతామని మేము అంటే అలా అనుకుంటారు, కానీ అలా చంపడాన్ని అనుకోలేదు సార్. ఇట్లా చేస్తాడని మాకు ఎప్పుడు అనుకోలేదు, కళ్ళలో కూడా అనుకోలేదు. నిన్న మొన్న వాళ్ళు 2-3 ఉండరు సార్, తాగోతోలు ఎప్పుడు తాక్కుంటుంటారు, తీరుకుంటుంటారు. ఈడ పోయకపోతే 4 గంటలకే ముస్తూరుపల్లికి పోతారు, ముస్తూరుపల్లి కాడ తాగుతారు, తాగి వస్తారు, మళ్ళీ వచ్చి తిరుగుతారు. ఎట్లా తిరుగుకుంటుంటారు, ఏమన్నా పని దొరుకుతుంది కదా. ఈరోజు పని దొరికింది అనుకో,